నైన్త్ క్లాస్ SAT ఎగ్జామినేషన్ అది మ్యాథ్స్ పేపర్ ఇది. పేపర్ క్లియర్ చెక్ చేసుకోండి. నైన్త్ క్లాస్ పేపర్ ఇది. ఫస్ట్ రౌండ్లో సార్ 20x1 20 మార్క్స్ అని చెప్పేసి 1 మార్క్ వచ్చి బిట్స్ అనేది ఫాలో అప్ చేస్తున్నాడు. కంపల్సరీగా ప్రాక్టీస్ చేసుకోండి. ఒకటి చెక్ చేసుకోండి. అదే బిట్స్ని చెక్ చేసుకుని ఎగ్జామ్కి చెక్ చేసుకుని 1-2 సార్లు ప్రాక్టీస్ చేసుకుని మెయిన్ ఇంపార్టెంట్ కింద కవర్ చేసుకోండి. క్వశ్చన్ పేపర్ క్లియర్గా అబ్జర్వేషన్ ప్రకారం పేపర్ 1-2 సార్లు ఫాలో అప్ చేసుకోండి. అదే బిట్స్ అనేది ఆర్డర్ చెక్ చేసుకుని ఫాలో అప్ చేసుకోండి. క్వశ్చన్ పేపర్ రివ్యూ కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. మెయిన్ ఇంపార్టెంట్ కింద కవర్ చేయడానికి నా ఛానల్ పక్కన సపోర్ట్ చేస్తున్న పేపర్ ఒకటి చెక్ చేసుకుని అదే బిట్స్ అనేది 1-2 సార్లు ఫాలో అప్ చేసుకుని క్లియర్గా చెక్ చేసుకోండి. క్లియర్గా అబ్జర్వ్ చేసుకుని ఎగ్జామ్ వరకు ప్రాక్టీస్ చేసుకుని మెయిన్ ఇంపార్టెంట్ కింద కవర్ చేసుకోండి. సెక్షన్ 2లో వచ్చేసరికి 4 to 0 8 మార్క్స్ అని చెప్పి 2 మార్క్స్ క్వశ్చన్ పడుతుంది. 2 మార్క్స్ క్వశ్చన్లో ప్రాబ్లమ్స్ అని క్లియర్గా చెక్ చేసుకుని 1-2 సార్లు చెక్ చేసుకోండి. సెక్షన్ 3లో వచ్చేసరికి 5x4 = 20 మార్క్స్ అని చెప్పేసి 4 మార్క్ క్వశ్చన్ పడుతుంది. 4 మార్క్ క్వశ్చన్లో కంపల్సరీగా చెక్ చేసుకోండి 1-2 సార్లు. మెయిన్ క్వశ్చన్స్ అనేది కవర్ చేసుకోండి ఎగ్జామ్ వరకు. సెక్షన్ 4లో వచ్చేసరికి అదే 4x8 = 32 మార్క్స్ చెప్పి 8 మార్క్ క్వశ్చన్ పడుతుంది. 8 మార్క్ క్వశ్చన్ అనేది చాయిస్ అని మెయింటైన్ చేస్తున్నాడు. 1-2 చెక్ చేసుకోండి ఎగ్జామ్ వరకు. మనం యూజ్ చేసే పర్పస్లో క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఫాలో అవుతున్నాడో క్లియర్గా చెక్ చేసుకోండి 1-2 సార్లు. 1-2 సార్లు చాయిస్ ఇస్తున్నాడు. కంపల్సరీగా చెక్ చేసుకోండి ఎగ్జామ్ వరకు. క్వశ్చన్స్ అనేది ఫాలో చేసుకోండి. క్వశ్చన్స్ అనేది 1-2 చెక్ చేసుకుని ఎగ్జామ్ వరకు ప్రాక్టీస్ చేయడానికి నా ఛానల్ పక్కన సపోర్ట్ చేస్తున్నాను. పేపర్ ఒకటి చెక్ చేసుకోండి. మెయిన్ క్వశ్చన్స్ అనేది కవర్ చేయడానికి నా ఛానల్ పక్కన సపోర్ట్ చేస్తున్నాను. పేపర్ ఒకటి చెక్ చేసుకుని ఎగ్జామ్ వరకు క్వశ్చన్స్ అనేది ఫాలో చేసుకోండి. ప్రతి క్వశ్చన్ చెక్ చేసుకుని నా ఛానల్ పక్కన సపోర్ట్ చేస్తున్నాను. పేపర్ ఒకటి చెక్ చేసుకుని ఎగ్జామ్ వరకు ప్రిపరేషన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఫాలో చేసుకుని క్లియర్గా చెక్ చేసుకోండి. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.